స్వరం మారిందా లేకపోతే యూటర్నా తెలియట్లేదు. అర్నబ్ గోస్వామి మాట్లాడుతున్న విధానము, ఆయన తీసుకుంటున్నటువంటి నేరేటివ్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఈవెన్ బీజేపీకి అగేన్స్ట్ కూడా మాట్లాడుతున్నాడు. ఇంకొన్ని రోజుల్లో డైరెక్ట్ మోదీని నిలదీసే విధంగా కూడా పోతాడేమో అన్నట్టుగానే కనబడుతుంది. తెలంగాణ అనే ఒక కాజ్తో పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ కాదు నాకు భారత రాష్ట్ర సమితి అన్న తర్వాత, అంటే మా అందరూ ఒకటే, మాకేం ప్రాబ్లం లేదు అన్న తర్వాత, కోర్ తెలంగాణ ఓటర్ బేస్ ఉంటుంది చూసారా, దట్ ఎమోషన్ నువ్వు తీసేసావు, నువ్వు రద్దు చేసావు, అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ, అది పూర్తిగా కరప్షన్ మూవ్మెంట్ నుంచి, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి పార్టీ. అందులోనే లిక్కర్ స్కామ్ వచ్చేసరికి అవుట్ అయిపోయింది. అసలు వ్యాగనార్ని చూపించి, ఒక వ్యాగనార్లో తిరుగుతాను నేను, మఫ్లర్ చుట్టుకొని, అసలు ఒక గుండి పైకి ఒక గిండు కిందికి పెట్టుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్లో ఉన్నాడు అనేసరికి అయిపోయింది. సో అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా కోర్ ఓటర్ బేస్ ఈజ్ హిందుత్వ. ఆర్ఎస్ఎస్ ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీలో ఆ భావనలు రోజు రోజుకు కనుమరుగవుతాయి. ఇక్కడ కూడా మనీ, ఇక్కడ కూడా అనేక ప్రలోభాలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. అర్నబ్ గోస్వామి సీనియర్ పాత్రికేయుడు, జాతీయవాద పాత్రికేయుడు అని కూడా దేశంలో అందరికీ సుపరిచితమే. ఇతను డిబేట్స్ చూస్తున్నప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి, చాలా సీరియస్ అంశాలని అతను చర్చల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అర్నబ్ గోస్వామి స్వరం మారిందా? ఒక 4 అంశాలు. ఒకటి, ఇండిగో ఫ్లైట్స్ కేయాస్ కావచ్చు, లేదా ఆరావళి పర్వతాల మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విషయాల్లో ప్రభుత్వాన్ని అతను ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఈ స్వరం ఎందుకు మారింది, ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. అతను స్టూడియోలో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి గారు. నమస్తే. గతంలో ఎప్పుడూ విమర్శించినటువంటి అర్నబ్ ఈ రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఈ స్వరం మారడాన్ని ఎలా చూడొచ్చు మనం? స్వరం మారిందా లేకపోతే యూటర్నా తెలియట్లేదు. అంటే అఫ్కోర్స్ అర్నబ్ గోస్వామి చేస్తున్నటువంటి షోస్ నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతాను. ఇప్పుడు కాదు, నేను టైమ్స్ నౌలో ఆయన కీలకమైనటువంటి ప్రైమ్ టైమ్ యాంకర్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతాను. ఆ రోజుల్లో ఇండియా టుడే, అర్నబ్ ముఖ్యంగా CNN ఉండేది. అప్పుడు CNN IBNలో రాజ్దీప్ సర్దేశాయ్ ఉండేది, అటు NDTVలో బర్ఖాదత్ ఉండేది, ప్రణయ్ రాయ్ ఉండేది, ఇటు టైమ్స్ నౌకి సంబంధించి అర్నబ్ గోస్వామి ఉండేది ఆ రోజుల్లో. సో ఈవెన్ కరణ్ థాపర్, లేకపోతే అటు శేఖర్ గుప్తా, రాహుల్ కన్వాల్, ఇలాంటి వాళ్ళ, రాహుల్ కన్వాల్ కొంచెం లేటర్ తర్వాత చెప్పాలంటే. బట్ అర్నబ్ గోస్వామి ఆ రోజుల్లో, అంటే UPA గవర్నమెంట్ ఉన్న టైంలో, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఈ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరిగినప్పుడు, అన్నా హజారే మూవ్మెంట్ వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఆల్మోస్ట్ అసలు ప్రశ్నల వర్షం కురిపించి ఆ రోజే ఆయన ఎక్స్పోజ్ చేశాడు అర్నబ్ గోస్వామి. నాకు బాగా గుర్తుంది, ఢిల్లీలో జరిగిన టైంలో. అదంతా కూడా అప్పటి నుంచి చూస్తే కూడా, ఈవెన్ ఒక సందర్భంలో అయితే భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి స్మృతి ఇరానీ, ఆ టైంలో స్మృతి ఇరానీని ఏకంగా నా డిబేట్ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పిన సందర్భం కూడా ఉంటుంది. నా ఇద్దరికి మధ్య చాలా విపరీతమైనటువంటి వాగ్వాదం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా చూస్తే చాలా అంశాలు, అంటే అంతకుముందు ఉండేది. బట్ 2014 తర్వాత ఎప్పుడైతే JNUలో ఎప్పుడైతే యాంటీ నేషనల్ నినాదాలు వినిపించాయో, భారత్ తేరే తుకుడే హోంగే అనే ఒక నినాదాలు వినిపించాయో, అప్పుడు అర్నబ్ గోస్వామి, ఒక కొత్త అర్నబ్ గోస్వామి కనిపించాడు. అసలు చాలా సీరియస్ నేషనలిస్ట్ టోన్ని తీసుకొని, ఒక పేట్రియాటిక్ టోన్ తీసుకొని వాళ్ళ మీద విమర్శలు చేస్తూ, అసలు ఎవరు వీళ్ళు, భారత్ తేరే తుకుడే అని ఎట్లా అంటాడు, తుకుడే గ్యాంగ్ అని చెప్పేసి అక్కడ నుంచే అర్నబ్ గోస్వామి మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని రోజులకి నేషన్ వాంట్స్ టు నో అనేది ఆయన అది ఉండేది అనమాట, ట్యాగ్ లైన్ ఉండేది ఆయన మాట్లాడేటప్పుడు. సో అఫ్కోర్స్ దాని మీద కొన్ని పేటెంట్స్ ఏవో ఇష్యూస్ కూడా వచ్చాయి టైమ్స్ నౌకి ఈయనకి మధ్య. టైమ్స్ నౌ నుంచి ఈయన బయటకు వెళ్ళమన్నారు. సో ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి రిపబ్లిక్ టీవీ స్టార్ట్ చేశాడు. సో రిపబ్లిక్ టీవీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే మోదీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగానే తన వ్యాఖ్యానం చేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో అడపదడప, కొన్నిట్లలో విమర్శలు, కొన్ని సందర్భాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు కాక, బట్ ఈ రేంజ్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. బట్ గత నెల రోజుల్లో, అంటే డిసెంబర్ నెలలో ఇండిగో ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు
అన్ని సందర్భాల్లో ఆయన డైరెక్ట్గానే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన తన డిబేట్స్ నడిపిస్తున్నాడు. ఆ రిపబ్లిక్ టీవీ స్టోరీస్, నేరేటివ్స్ అన్నీ నడుస్తున్నాయి. సో ఇది చాలా ఒక కొత్త పరిణామం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నటువంటి పరిణామం ఇది. ఎందుకంటే అర్నబ్ గోస్వామి ఇండిగో వ్యవహారం వచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడుని, ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన, ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనని డైరెక్ట్గానే ఆయన ప్రశ్నల వర్షం కురిపించే ప్రయత్నం, ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఆయన ఎడిటోరియల్స్ నడిపించారు, మాట్లాడాడు. అండ్ ఒక సందర్భంలో అయితే టీడీపీ రిప్రజెంటేటివ్ రావట్లేదు, టీడీపీ బాయ్కాట్ చేయడంతో ఆ చైర్ని ఖాళీగా పెట్టేశాడు ఇండిగో టైంలో. ఇండిగో తర్వాత ఈవెన్ మీరు అన్నట్టుగా ఢిల్లీ పొల్యూషన్ మీద రేఖా గుప్తాని డైరెక్ట్గా నిలదీస్తూనే మాట్లాడాడు. రేఖా గుప్తా ఎలక్షన్స్ ప్రచారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఇన్ని రోజుల లోపలే మేము మొత్తం కాలుష్యం తీసేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది, ఇప్పుడు ఏమైంది, ఎక్కడికి పోయారు మీరు, ఇంత తక్కువ టైంలో అవ్వదన్నప్పుడు మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు అంటూ ఒక వాయిస్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఢిల్లీ పొల్యూషన్ మీద ఇంతకుముందు అర్నబ్ గోస్వామి స్టాండే ఇది, ఇప్పుడు కూడా తీసుకున్నది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడాడు, ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నాడు. సో ఇది ఇష్యూ బేస్డ్గానా లేకపోతే బీజేపీ విషయంలో ఆయన ఏమన్నా నొచ్చుకొని యూటర్న్ తీసుకున్నాడు అనేది మనం లెట్స్ డిస్కస్. ఏమన్నా చెడిందా అసలు, అది కూడా ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత ఆరావళి పర్వత శ్రేణి, ఇందాక మీరు చెప్పారు, ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో, అంటే 100 మీటర్స్ అనే రూల్ ఏదైతే ఉందో, 100 మీటర్ల పైచిలుకు ఉన్నదంతా కూడా ఆరావళి పర్వత శ్రేణిగా గుర్తిస్తాము, 100 మీటర్లకు తక్కువ ఉన్నది ఆరావళి కిందికి రాదు అనేది సుప్రీంకోర్టు డెఫినేషన్. యాక్చువల్లీ ఆ డెఫినేషన్ ఇవ్వడంతో ఆరావళి రేంజ్ మీద సో ఆల్మోస్ట్ 90% ఆరావళి పర్వతాలని మైనింగ్కి వాడుకోవచ్చు అన్నట్టుగా ఇది జడ్జిమెంట్ ఉంది అని ఎన్విరాన్మెంటలిస్ట్ లేదా ఈ పర్యావరణవేత్తలు వీళ్ళందరూ ఇస్తున్నారు. నేను ఈ ఎన్విరాన్మెంటల్ జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పర్యావరణం పేరిట వచ్చింది అని అంటే డెఫినెట్గా సమ్ కాన్స్పిరసీ దీంట్లో ఉందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా 99% కాన్స్పిరసీస్ తోటే ఈ పర్యావరణం విషయాలు నడుస్తాయి. సరే, కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పింది, అసలు మేమేం మైనింగ్కి సంబంధించి ఏం చేయము అని చెప్పారు. ఇప్పటి నుంచి అసలు మైనింగ్ లీజులు ఏం లేవు, మేమేం ఇవ్వట్లేదు సో అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అర్నబ్ గోస్వామి వాయిస్ ఎట్లాంటిదంటే చాలా స్ట్రాంగ్ వాయిస్. అది ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయం మీద తన ఒపీనియన్ని చాలా బలంగా చెప్పగలిగేటువంటి యాంకర్, బలంగా చెప్పగలిగేటువంటి జర్నలిస్ట్ ఎవరున్నా సరే, ఎదుట ఎవరున్నా సరే. అండ్ ఆయన ఒక ఇంటర్వ్యూ నాకు తెలిసి ఫ్రాంక్లీ విత్ అర్నబ్ గోస్వామి సంథింగ్ ఉండేది, ఫ్రాంక్లీ స్పీకింగ్ అనేది ఒక ఇంటర్వ్యూ, టైమ్స్ నౌలో ఆయన తీసుకున్నటువంటి ఇంటర్వ్యూ రాహుల్ గాంధీ కెరీర్కే ఒక విఘాతం. అది నిజానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఏదైనా ఉందనంటే అర్నబ్ గోస్వామిదే. అది అర్నబ్ గోస్వామికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే రాహుల్ గాంధీ చాలా తేలిపోయాడు. ఓకే, సో అట్లా అర్నబ్ గోస్వామి ఎదుటోళ్ళ మీద ఒకసారి ఆయన బాంబార్డ్ చేయడం మొదలు పెడితే, ఆయన అటాక్ చేయడం మొదలు పెడితే పదాల కోసం వెతుక్కునే పరిస్థితి ఉంటుంది చాలా వరకు. సో అట్లాంటి అర్నబ్ గోస్వామి ఇంతకాలం భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి ఫేవరబుల్గా నడిపించినటువంటి నేరేటివ్ కాస్త నెగటివ్ అవ్వడం అనేది దేనికి సంకేతం? ఇది అసలు ఇంట్రెస్టింగ్ అంశం. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అది యూటర్నా, నిజంగా ఆయన బీజేపీకి అగేన్స్ట్గా వెళ్ళాలనుకుంటున్నాడా, లేదు ఇది ఇష్యూ బేస్డ్గానే మాట్లాడుతున్నాడా అనేది కూడా తేలాల్సి ఉంది. కరెక్ట్. అంటే ఇప్పుడు అన్ని సీరియస్ అంశాలే. ఢిల్లీలో కాలుష్యం ఉంది అనేది అది ఇష్యూనే, ఇండిగో ఫ్లైట్స్ విషయంలో కూడా అదే, ఆరావళి పర్వత శ్రేణుల విషయంలో కూడా అక్కడ నిజానికి ఇష్యూ ఉంది. కానీ ఇతను ఎందుకు ఇప్పుడే స్వరాన్ని ఎక్కువగా వినిపిస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు? కేవలం అతనికి బీజేపీకి ఏమైనా చెడిందా, లేకపోతే నిజంగానే అక్కడ అంత తీవ్రత ఉందా? అదే ఇప్పుడు యాక్చువల్లీ జాతీయవాదుల్లో చాలామంది, హిందూ నేషనలిస్ట్గా ఉన్నవాళ్ళు చాలామంది, ఇప్పుడు బీజేపీని ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామందికి ఒక్కసారిగా అసలు అర్థం కాకుండా ఉంది గత నెల రోజుల నుంచి పరిణామాలు చూస్తూ ఉంటే. అర్నబ్ గోస్వామి మాట్లాడుతున్న విధానము, ఆయన తీసుకుంటున్నటువంటి నేరేటివ్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఏంటి అర్నబ్ గోస్వామి ఇలా మాట్లాడుతున్నాడని. స్ట్రైట్ ఫార్వర్డ్గా మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. స్ట్రైట్గా భూపేంద్ర యాదవ్, మంత్రి భూపేంద్ర యాదవ్ అంటే మనకు తెలుసు బీజేపీకి సంబంధించి అనేక విజయాలు అందించడంలో కీలకమైనటువంటి వ్యక్తి. భూపేంద్ర యాదవ్ అంత సింపుల్ మినిస్టర్ ఏం కాదు. అమిత్ షా కోట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఇట్లాంటి కీలకమైన నాయకులే బీజేపీ విజయాలకు కారకులు ఒక రకంగా చెప్పాలంటే. అట్లాంటి వ్యక్తి సెంట్రల్ మినిస్టర్, ఆయన ఈ పర్యావరణానికి మైనింగ్కి సంబంధించినటువంటి మినిస్టర్, ఆయన్ని డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు భూపేంద్ర యాదవ్ని.
అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తాని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. అంతకుముందు ఇండిగో విషయంలో రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడినప్పుడు ఇదేదో తెలుగుదేశంకి సంబంధించినటువంటి అటాక్ అని అనుకున్నారు చాలా మంది. ఇది తెలుగుదేశం మీద అటాక్ చేస్తున్నాడు కానీ మోదీ మీద ఆయన ఏమి క్రిటిసిజం చేయడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ నో, ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఈవెన్ బీజేపీకి అగేన్స్ట్ కూడా మాట్లాడుతున్నాడు. ఇంకొన్ని రోజులు డైరెక్ట్ మోదీని నిలదీసే విధంగా కూడా పోతాడేమో అన్నట్టుగానే కనబడుతోంది. దగ్గరగా ఉన్నట్టు. దీనికి కారణాలు ఏంటి అసలు? 2-3 అంశాలు సోషల్ మీడియాలోనే చర్చలోకి వచ్చినటువంటి కొంతమంది తెలిసిన వాళ్ళు మాట్లాడేవి ఏంటంటే, ఇవన్నీ గాసిప్స్ కావచ్చు, నిజమో కాదో మనకు కూడా తెలియదు. బట్ చర్చ నడుస్తున్నవి ఏంటి అని అంటే కనుక, అర్నబ్ గోస్వామి నాకు తెలిసి ఈ పుతిన్ పర్యటన వచ్చినప్పుడు, భారతదేశానికి రష్యా అధినేత పుతిన్ పర్యటన జరిగినప్పుడు పుతిన్ ఇంటర్వ్యూ అర్నబ్ గోస్వామికి ఇవ్వలేదు అనేది ఒక చర్చ నడుస్తోంది. నిజమో కాదు తెలియదు. వేరే ఛానళ్ళకి ఇచ్చారు, అంజనా ఓం కశ్యప్ ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ అర్నబ్ గోస్వామికి ఇవ్వలేదు అనేది ఒక అంశము. సరే, ఇంటర్వ్యూ కోసం ఇంత దూరం వెళ్తాడా అని అంటే కూడా క్వశ్చనే, నాకు డౌటే. ఎందుకంటే అదే టైంలో పుతిన్ పర్యటన జరుగుతున్న టైంలోనే ఇండిగో ఇష్యూ కూడా వచ్చింది. పుతిన్ పర్యటన కరెక్ట్గా ఇక్కడ నడుస్తోంది, అదే రోజు ఇష్యూ రైజ్ అయింది. ఆ నెక్స్ట్ డేకి అది విపరీతంగా పెరిగిపోయింది. అండ్ పుతిన్ వెళ్ళిపోయిన తర్వాత అది ఇక తారాస్థాయికి చేరుకుంది ఇండిగో ఇష్యూ. ఇండిగో అప్పటికే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. సో పుతిన్ పర్యటన ఉన్న టైంలోనే ఈ ఇష్యూ వచ్చినప్పుడు అర్నబ్ గోస్వామి స్టాండ్ తీసుకున్నాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, తర్వాత కాలంలో ఇంకొక విషయం చెప్తున్నది ఏంటంటే, ఈవెన్ కర్ణాటకకు సంబంధించి రిపబ్లిక్ టీవీ కన్నడకు సంబంధించినటువంటి ఫండింగ్ విషయంలో ఏదో ఇష్యూ నడుస్తుంది. సో ఫండింగ్ కోసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయలేదనేది ఒక నెరేటివ్ ఇస్తున్నారు. అది నిజమో కాదో తెలియదు, బీజేపీ ఎంతవరకు నెరేటివ్ ఇచ్చిందో తెలియదు. బికాస్ నాకు తెలిసినంత వరకు రాజీవ్ చంద్రశేఖర్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. జూపిటర్ క్యాపిటల్ అనుకుంటా దాని పేరు, సంస్థ పేరు. ఆయన రాజీవ్ చంద్రశేఖర్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాడు. అందులో చాలా మైనర్ స్టేక్లోనే ఆయన ఉన్నాడు. సో ఓవరాల్గా మొత్తం అర్నబ్ గోస్వామి 80% 90% స్టేక్స్ ఆయనయే ఉన్నాయి ఆ పర్టికులర్ మీడియా సంస్థలో. సో పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ వేరే వాళ్ళ నుంచి వచ్చినాయి ఏం లేదు. అండ్ ఆయన ఇంటర్నేషనల్ స్టూడియో కడుతున్నాడు. ప్రపంచంలోనే అంటే ఆల్మోస్ట్ ఏషియాలోనే పెద్ద స్టూడియోగా రిపబ్లిక్ టీవీ పేరెన్నికగనింది, ముఖ్యంగా ఢిల్లీలో కట్టిన స్టూడియో. సో ఆయనకు ఫండ్స్ విషయంలో బీజేపీ తోటి ఇబ్బంది అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకేదో సమ్ అదర్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఆయన రేస్ చేస్తున్నటువంటి మాటల్లో సుధీర్ చౌదరిని టార్గెట్ చేస్తున్నారు. సుధీర్ చౌదరి ఎవరు అంటే, ఇప్పుడు డీడీలో ఉన్నాడు, దూరదర్శన్లో ఉన్నటువంటి యాంకర్, కీలకమైనటువంటి ప్రైమ్ టైమ్ ఎడిటోరియల్ హెడ్ ఆర్ సంథింగ్, ఆయన డిసిగ్నేషన్ అంటే తెలియదు, బట్ హీఈస్ అ ప్రెజెంటర్. ఆయన జీ న్యూస్లో ఉన్నప్పుడు డిఎన్ఏ అని ఒక షో చేసేది, డీటెయిల్డ్ న్యూస్ అనాలిసిస్ అని. దానికి ఆయన పాపులర్ యాక్చువల్లీ. సుధీర్ చౌదరి తర్వాత ఆజ్ తక్లోకి వచ్చారు, తర్వాత ఇప్పుడు డీడీలోకి జాయిన్ అయ్యారు. ఆయన ప్యాకేజ్ ఇప్పుడు వివాదంగా ఉంది. యాక్చువల్లీ ఆయన ప్యాకేజ్ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది చాలా రోజుల నుంచి. సుధీర్ చౌదరి కూడా ఒక జాతీయవాద పాత్రికేయుడే నిజానికి. ఆయన మీద కూడా చాలా అలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ముఖ్యంగా కేరళకు సంబంధించిన ప్రభుత్వం ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది గతంలో. సో ఓవరాల్గా ఆయన మీద ఏంటంటే, ఆయన దూరదర్శన్లో ఆయన ప్యాకేజ్ 15 కోట్ల ప్యాకేజ్ ఆయనకి సంవత్సరానికి. సుధీర్ చౌదరికి 15 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు అనే విషయానికి సంబంధించి విపరీతమైన చర్చ నడుస్తోంది. సో ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఆ పాయింట్ని రేజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ఏదైతే విమర్శించిందో, ఆ కాంగ్రెస్ లేదా అకో సిస్టమ్ చేస్తున్నటువంటి విమర్శల్ని ఆయన తీసుకొని 15 కోట్ల ప్యాకేజ్ తీసుకునే యాంకర్లు ఆరావళి గురించి మాట్లాడరు అంటున్నాడు. 15 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నటువంటి యాంకర్లు దీని గురించి మాట్లాడతారా? దూరదర్శన్ దీని మీద స్టోరీ చేస్తుందా? దూరదర్శన్ ఇలా చేస్తుందా అని మాట్లాడుతున్నాడు. సో ఈస్ డైరెక్ట్లీ అక్యూజింగ్ దూరదర్శన్ని, సరే సుధీర్ చౌదరిని డైరెక్ట్గానే అక్యూజ్ చేస్తున్నాడు. సరే, ఇది ఓన్లీ దూరదర్శన్ విషయంలోనే కాదు, ఇంకా చాలా ఛానళ్ళ విషయంలో కూడా ఆయనకు పర్పచ్చాలు ఉన్నాయి. ఇప్పుడనే కాదు, మీకు టైమ్స్ నౌ అండ్ రిపబ్లిక్ టీవీకి సంబంధించి రేటింగ్స్ మీద ఒక వివాదం జరిగింది మధ్యలో. రేటింగ్స్ ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు అనే విషయం మీద ఒక మహారాష్ట్ర పోలీసులు ఒకసారి విచారణ కూడా ఆదేశించారు. అప్పుడు రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి మీద కేసు పెట్టారు, మీకు గుర్తుండుంటుంది. ఆయన అరెస్ట్ చేశారు ఆ టైంలో. అప్పుడు ఈ రేటింగ్స్ మ్యానిపులేషన్కి సంబంధించి చర్చ నడుస్తున్న టైంలో టైమ్స్ నౌ అర్నబ్ గోస్వామి అండ్ రిపబ్లిక్ రేటింగ్స్ మాయాజాలం మీద, కాన్స్పిరసీ మీద వీళ్ళందరూ స్టోరీస్ చేశారు. టైమ్స్ నౌ, ఆజ్ తక్, ఇండియా టుడే ఆజ్ తక్ రెండు ఒకటే కాబట్టి ఆజ్ తక్లో ఉన్నప్పుడు సుధీర్ చౌదరి అందులోనే ఉన్నాడు యాంకర్. ఓకే.
సో మీరు అంటే లెక్క అవన్నీ, చూస్తే సో ఇప్పుడు ఏమైతుంది అని అంటే ఢిల్లీలో ఉన్నటువంటి మెయిన్ జాతీయ ఛానళ్లలో ఉండేటువంటి ప్రెజెంటర్స్ లేదా ఎడిటోరియల్ హెడ్స్, అంటే అందులో ఒక్కొక్కరికి ఒక ఎడిటోరియల్, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసోసియేట్ ఎడిటర్ అంటారు, ఎడిటోరియల్ హెడ్ అంటారు, రెసిడెంట్ ఎడిటర్ అంటారు, రకరకాల డిసిగ్నేషన్స్ ఇస్తారు. వీళ్ళందరూ ప్రెజెంటర్స్ గానే మనం భావిద్దాం, అంటే వాళ్ళ డిసిగ్నేషన్స్ జోలికి వెళ్లకుండా ప్రెజెంటర్స్ గానే మనం భావిద్దాం. సో రాజ్దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వాల్. ఇప్పుడు రాహుల్ కన్వాల్ ఎన్డీటీవీలోకి వెళ్ళారు. ఓకే, రాహుల్ కన్వాల్ మొన్నటిదాకా ఇండియా టుడేలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్డీటీవీలోకి వెళ్ళారు. ఎన్డీటీవీ ఎవరు టేక్ ఓవర్ చేశారు? అదాని టేక్ ఓవర్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మరి అబ్జర్వ్ చేస్తే సో ఒక జాతీయవాద ఛానళ్ళుగా పేరు, ఇప్పుడు అర్నబ్ గోస్వామి పూర్తిగా బీజేపీ లేదా నేషనలిస్ట్ యాంగిల్ తీసుకున్న తర్వాత టైమ్స్ నౌ కూడా పూర్తిగా నేషనలిస్ట్ యాంగిల్లోకి వచ్చింది. నావికా కుమార్ కావచ్చు, లేకపోతే అటు ఆనంద్ నరసింహన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఈవెన్ సిఎన్ఎన్ న్యూస్ 18 కూడా అలాంటి యాంగిల్లోనే మాట్లాడుతోంది. డీడీ దూరదర్శన్లో ఉన్నటువంటి ఇప్పుడు సుధీర్ చౌదరి అదే మాట్లాడుతున్నాడు. అంజనా ఓం కశ్యప్ ఆజ్ తక్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా నేషనలిస్టులు అయిపోయేసరికి ఇప్పుడు ఇందులోనే కాంపిటీషన్ పెరిగి అర్నబ్ గోస్వామి టాప్ నేషనలిస్ట్ కావాలనుకోవడం కుదరట్లేక ఇలా మాట్లాడుతున్నాడు. సైడ్ లైన్ చేశారు. చాలా మంది నేషనలిస్టులు అవుతున్నప్పుడు అర్నబ్ గోస్వామి డెఫినెట్ గా లేదు నేను ఒక్కడనే ఉండాలని అనుకునే భావన కలిగినటువంటి వ్యక్తే. ఈజ్ సో అగ్రెసివ్ కదా. సో మేబీ అలాంటిది కావచ్చు. అండ్ సుధీర్ చౌదరి ఆయన కంటే జూనియర్ అని తెలుస్తోంది. ఇట్లా సో మెనీ కాంప్లికేషన్స్. బట్ ఒకటి మాత్రం నిజం, అర్నబ్ గోస్వామి ఇలా మాట్లాడాడు కాబట్టి ఆయన మీద మనం మాట్లాడడమో, ఇలా మాట్లాడకపోతే మెచ్చుకోవడమో ఇది తప్పు. నాకు నచ్చదు. నా అభిప్రాయం ఇది చెప్తున్నాను. ఎనీ జర్నలిస్ట్ నా దృష్టిలో చాలామంది జర్నలిస్టులు, చాలామంది మీడియా ఛానల్ నడుపుతున్న వాళ్ళు వ్యాపారమే చేస్తారు. వ్యాపారమే, ఐడియాలజీ అని నమ్మే వాళ్ళే చాలామంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పాల్కీ శర్మ అంటే నేను చాలా కొంచెం ఓపెన్గా ఇవన్నీ మాట్లాడుతున్నాను ఎందుకంటే బట్ ప్రజలకు కూడా అర్థం కావాలి. అంటే జర్నలిస్టుల వెనకాల ఉన్నటువంటి ఆ వ్యాపార సముదాయాలు, బయటకు కనబడుతున్నటువంటి జర్నలిస్ట్ ఒక్కడే జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్ వెనకాల ఉన్నటువంటి సంస్థ, దాని ప్రయోజనాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులోకి వస్తాయి. ఆబ్వియస్లీ వస్తాయి. అండ్ డెఫినెట్లీ మార్కెట్ ఫోర్సెస్ వస్తాయి. ఓకే, క్వశ్చన్ చేయడం తప్పు కూడా కాదు. అండ్ ఇప్పుడు ఈవెన్ అర్నబ్ గోస్వామి వాళ్ళ మాట్లాడింది కొత్త ఏం కాదు. నా ఉద్దేశం అర్నబ్ గోస్వామి ఇలా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. మనం అట్లా కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2014 తర్వాత నుంచి రిపబ్లిక్ పెట్టినప్పటి నుంచి జరగలేదు. బట్ అట్లా లెక్కేస్తే శబరిమల ఇష్యూలో హెస్ టేకెన్ అన్ అగేన్స్ట్ స్టాండ్ తీసుకున్నాడు ఆయన. గవర్నమెంట్ అని కాదు, అంటే ఆల్మోస్ట్ హిందుత్వకు వ్యతిరేకంగా శబరిమలలోకి మహిళల ప్రవేశం జరగాలని కోరినటువంటి వ్యక్తి అర్నబ్ గోస్వామి. ఓకే, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సపోర్ట్ చేస్తూ ఆయన స్టోరీస్ చేశాడు, డిబేట్స్ కండక్ట్ చేశాడు. అవును, మహిళలు వెళ్ళాలని చెప్పాడు. నేను 2019లో నేను కలిశాను, ఒకసారి ఏదో కాంక్లేవ్లో కలిశాను గుజరాత్లో. కలిసినప్పుడు ఆయనకు చెప్పాను నేను, మేము అసలు అక్కడ ఒక కాంక్లేవ్లో ఒక అతను అడిగాడు ప్రశ్న, సో నువ్వు ఎట్లా స్టాండ్ తీసుకుంటావని ఒక వ్యక్తి అడిగితే ఆయన అన్నాడు, నేను ఇదే స్టాండ్, నేను కట్టుబడి ఉన్నాను నా స్టాండ్కే అన్నాడు. అంటే మహిళల ప్రవేశం విషయంలో 2019లో ఇది నేను చెప్తున్నాను. అప్పటికే ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద చాలా చర్చ జరిగిన తర్వాత కూడా ఆయన ఎస్ నేను నా స్టాండ్ ఇదే, మహిళల ప్రవేశం ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి అర్నబ్ గోస్వామి. సో మనమేం అట్లా అంటే అర్నబ్ గోస్వామి అనగానే పూర్తి స్టాంచ్ నేషనలిస్టు అట్లా ఇట్లా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఒక లైన్ తీసుకుంటారు, ఇది అర్థం కావాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏం ప్రాబ్లం ఏమొచ్చిందనంటే ఊరికనే వచ్చేసి కొంతసేపు జాతీయవాదం అన్నా, దేశం కోసం అని మాట్లాడినా, ఇంకోటి విపరీతంగా పొగిడేస్తారు. మనకు తెలుసు కొంతమంది ఆర్ఎస్ఎస్ గురించి 2 మాటలు మంచిగా మాట్లాడంగానే విపరీతంగా పొగిడేస్తారు, విపరీతంగా వైరల్ చేస్తారు. ఒక్కసారి మళ్ళీ వెంటనే వాడే కింద పడేస్తాడు, మొత్తానికి పడేసినప్పుడు మళ్ళీ కుంగిపోతారు. ఓకే, ఇక్కడే మన దగ్గరే చూసాం చాలామందిని. సడన్గా బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు బీజేపీలో జాయిన్ అవగానే విపరీతంగా రేటింగ్స్ పెంచేశారు, బీజేపీ నుంచి బయటకు రాగానే కథ అవుట్ అయిపోయింది మళ్ళీ. సో ఈ ఫ్లక్చుయేషన్స్ సమాజంలో ఉండకూడదు, జాతీయవాదుల్లో అసలు ఉండకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు ఈవెన్ పాల్కీ శర్మ ఉందనుకోండి, ఇష్యూ బేస్డ్గానే మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఇష్యూస్లో వాళ్ళు మాట్లాడిన దాన్ని తీసుకోవాలి, కొన్ని ఇష్యూస్లో తీసుకోకూడదు. ఈవెన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ జాతీయవాదుల్లో కూడా, హిందుత్వవాదుల్లో కూడా ఒక చిన్న విమర్శను కూడా తీసుకోలేరు. ఒక విమర్శ వచ్చిందంటే కథ అయిపోయింది, నువ్వు యాంటీ నేషనల్ అనేస్తారు. అది తప్పు. విమర్శ వచ్చినప్పుడు విమర్శను తీసుకోవాలి. బీజేపీని కూడా విమర్శించడం ఉండాలి, దానికి ఏం ఇమ్యూనిటీ లేదు పూర్తిగా. మొత్తం బీజేపీకి మొత్తం ఇమ్యూనిటీ ఇచ్చేయలేదు మనమేమి.
భారతీయ జనతా పార్టీ తప్పు చేసినా కానీ చెప్పగలగాలి, చెప్పినప్పుడు స్వీకరించే గుణం కూడా ఇక్కడ ఉండాలి. అతడే నిజమైన జాతీయవాది. అప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి. స్వీకరించే గుణం లేకపోతే సమస్య. అది నా పాయింట్. ఈవెన్ బీజేపీలో కూడా ఇప్పుడు సమస్య ఆలోచిస్తే ఇందులో మనం చూస్తే మీడియా మేనేజ్మెంట్లో బీజేపీ కూడా మెళకువలు నేర్చుకోవాలేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఎప్పుడు కూడా అంటే బీజేపీలో ఉన్న నాయకులకి ఓన్లీ మీడియానే కాదు అన్ని విషయాల్లోనూ ఎదుటి పార్టీల్లో ఉన్న వాళ్ళని, ఎదుటి ఐడియాలజీలో ఉన్న వాళ్ళని సంతృప్తిపరచడం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు మనల్ని పొగిడితే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. లెఫ్ట్ ఎకోసిస్టంలో ఉన్నవాడు మనల్ని పొగడాలి అని చెప్పేసి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, తపస్తూ ఉంటారు. బీజేపీలో చాలామంది నాయకులు నేను చూశాను అది. ఓకే, బట్ ఇదే సిస్టంలో ఉన్నవాడు మిమ్మల్ని పొగిడితే వీడు ఎప్పుడు పొగిడేవాడే కదా, ఇటు పక్క వచ్చేసాడు, అయిపోయింది చాలు, మనకు కొత్త వాడు కావాలి, నాకు అక్కడ ఉన్నవాడు పొగడాలని ఒకటి ఉంటుంది చూసారా, ఆ ఆకాంక్ష. అందుకే మీరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ ఆకాంక్షలో పడిపోయి వాళ్ళకు కూడా అదే కావాలి. కానీ సాయి గారు సరే ఇప్పుడు ఇదంతా ఓకే, అతను ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ఈ 3-4 అంశాలలో ఒకటి మీడియాని హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం, లేదా దాన్ని ఆ అంశాన్ని అడ్రస్ చేయడంలో లేదా ప్రజలకు వివరించడంలో బీజేపీ ఎక్కడో తడబడిందా. ఇది అప్పట్లో మనం ఫార్ములాస్ దగ్గర నుంచి తీసుకుంటే లాంగ్ ఇగో, ఇప్పుడు రీసెంట్గా గత నెల రోజుల్లో ఇండిగో ఫ్లైట్స్ కానివ్వండి, ఆరావళి హిల్స్ కానివ్వండి, ఇవి ఉన్నవనేది సరే అది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయము. ఢిల్లీ పొల్యూషన్ కానివ్వండి, ఈ 3 పెద్ద ఇష్యూ, ఇండిగో, ఢిల్లీ అండ్ ఆరావళి. ఈ అంశాలని హ్యాండిల్ చేయడంలో, అడ్రస్ చేయడంలో ఈదర్ మీడియా ఆర్ పబ్లిక్ బీజేపీ కరెక్ట్గానే ఉందా? ఐ మీన్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎకో సిస్టమ్ ఏ రోజు మీడియా మీద డిపెండ్ కాలేదు, ఏ రోజు మీడియా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ రోజు ఆర్ఎస్ఎస్ పుట్టినరోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు మీడియా వాళ్ళ ఫేవరబుల్లో రాసింది లేదు. నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి నేను చూస్తున్నాను, ఒక్క పత్రికల్లోనో ఛానల్లోనో ఆర్ఎస్ఎస్కి ఫేవరబుల్గా కంటెంట్ ఉందో మీరు చూడండి, వెనక్కి చూడండి. ఓన్లీ పాస్ట్ 2014 తర్వాత నుంచే ఆర్ఎస్ఎస్ గురించి ఫేవరబుల్ వార్తా కథనాలు రాయడం మొదలుపెట్టారు. అంతకుముందు రాసినవన్నీ కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే అందులో ఉన్న విషయాలు తెలుసుకున్న వాళ్ళు, ఇట్లాంటివి రాసిన వాళ్ళే. 99% నెగటివ్ దృక్పథంతో ఆర్ఎస్ఎస్ని చూస్తూ వచ్చాయి జర్నలిస్టులు, మీడియా సంస్థలు. ఓకే, దీంట్లో మనకేం అనుమానం అక్కర్లేదు. సో తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆ పాజిటివిటీ పెరగడం మొదలవుతోంది. ఓకే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా మీద డిపెండ్ అయ్యి ఆర్ఎస్ఎస్ సంఘటన జరగలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ మీడియా ఆర్ఎస్ఎస్ సంఘటన జరిగింది, ఆర్ఎస్ఎస్ ఇంత దూరం వచ్చింది. ఓకే, సో మీడియా మీద బేస్ చేసుకొని మనము రాబోయే రోజుల్లో ప్రస్థానం నడిపిస్తాను అని అంటే కూడా పొరపాటు. ఈ విషయం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలుసు, క్లియర్. మీడియాని బేస్ చేసుకొని మనం ఏదో రాబోయే రోజుల్లో మనం అంతా నరేటివ్స్ నడిపిస్తామంటే కుదరదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు గ్రౌండ్ని నమ్ముకున్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ, సంఘ్ అంటే కూడా గ్రౌండ్ని నమ్ముకున్న వాళ్ళు, మనిషి టు మనిషి కాంటాక్ట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేదే వాళ్ళు పద్ధతిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. మీడియాను బేస్ చేసుకొని ఇక్కడ కూర్చొని మీడియాను బేస్ చేసుకొని నడిపిస్తామంటే కుదరదు అన్న విషయం వాళ్ళకి తెలుసు. అండ్ యునో మీడియా మీద డిపెండ్ అయ్యి అసలు క్షేత్రాన్ని అంటే ముఖ్యంగా గ్రౌండ్ని వదిలేసినటువంటి అన్ని సంస్థలు ఫెయిల్ అయిపోయాయి. అందులో ప్రత్యక్ష ఉదాహరణ కమ్యూనిస్టులు. కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా మీరు సాహితీవేత్తలు ఉంటారు, బుక్కులు రాసేవాళ్ళు ఉంటారు, అంటే మీరు ముఖ్యంగా సాహితీవేత్తలు, ఆర్టికల్స్, కాలమ్స్ రాసేవాళ్ళు ఉంటారు, పేపర్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్గా జర్నలిజంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఈ మీడియా ఎకోసిస్టమ్ అంతా లెఫ్ట్ ఎకోసిస్టమే ఆల్మోస్ట్. ఓకే, వీళ్ళు ఏమైపోయిందంటే ఈ మీడియా అండ్ ఈ పుస్తకాల్లో మన నేరేటివే నడుస్తుంది కదా ఆల్మోస్ట్. సో మన నేరేటివే నడుస్తుంది అని అంటే మన వైపే ప్రజలు ఉన్నారు అని వీళ్ళు అనుకొని గ్రౌండ్ వదిలేశారు. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ వదిలేశారు. అందుకే సడన్గా చూస్తే గ్రౌండ్ కనిపించట్లేదు కమ్యూనిస్టులకి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏ రోజు వాళ్ళకి మీడియా సపోర్ట్ లేదు. సో మనకు మీడియా సపోర్ట్ చేయదు, ఎవరు సపోర్ట్ చేయరు మనకు, మనం ప్రజల్ని నమ్ముకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలని వీళ్ళు నిశ్చయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ వెళ్ళింది కాబట్టి ఈరోజు సక్సెస్ అయింది.
కానీ గత కొంతకాలంగా ఈ మీడియా హడావిడి పెరిగిన తర్వాత మీడియా మన గురించి మాట్లాడుతోందిలే అనే ఒక భావనలోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రమాదం వస్తుంది ఏదైనా సరే. ఆ ప్రమాదంలోకి రాకుండా ఉండడం కోసమే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా హింట్ చేస్తూ ఉంటారు, వార్న్ చేస్తూ ఉంటారు వాళ్ళ చర్యల ద్వారా. నాకు అట్లా అనిపిస్తోంది అంతే. సో నాకు అట్లా అనిపిస్తోంది. ఓకే, చివరిగా ఎపిసోడ్ ముగించే ముందు, ఎప్పుడూ విమర్శించినటువంటి ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు ఒకేసారి క్వశ్చన్ చేస్తున్నారంటే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చారు. బీజేపీ లేదా బీజేపీని అనుకుందాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి టైం ఏమైనా వచ్చిందా కొన్ని విషయాల్లో? ఆత్మావలోకనం నుంచి వేరు 100% ఓవర్ కాన్ఫిడెన్స్ ముఖ్యంగా 3 విషయాలు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1, హిందుత్వ విషయంలో ద కోర్ ఐడియా ఆఫ్ భారతీయ జనతా పార్టీ లైస్ ఆన్ హిందుత్వ. సో ఆ హిందుత్వ విషయంలో భారతీయ జనతా పార్టీ కొంచెం అటు ఇటు అయినా ద కోర్ ఎసెన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీని నువ్వు మిస్ చేస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్. దట్స్ ఫస్ట్ పాయింట్. అది ఎందుకంటానంటే హిందుత్వ విషయంలో కొంచెం అటు ఇటు సెక్యులర్ భావనలోకో ఇంకోటో గవర్నెన్స్, బ్యూరోక్రసీ వీటిల్లోకి పోతున్నట్టుగా ఈ మధ్య పరిణామాలు కనబడుతున్నాయి. అది చాలా ప్రమాదకరంగా మారుతుంది అది. నెంబర్ 2, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏకి భిన్నంగా ఎవరు వ్యవహరిస్తారో ఆ పార్టీ కనుమరుగవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్, తెలంగాణ అనే ఒక కాజ్తో పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ కాదు, నాకు భారత రాష్ట్ర సమితి అన్న తర్వాత, అంటే మా అందరూ ఒకటే, మాకేం ప్రాబ్లం లేదు అన్న తర్వాత, దట్ కోర్ తెలంగాణ ఓటర్ బేస్ ఉంటుంది చూసారా, దట్ ఎమోషన్ నువ్వు తీసేసావు, నువ్వు రద్దు చేసావు, అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ. అది పూర్తిగా కరప్షన్ మూవ్మెంట్ నుంచి, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి పార్టీ. అందులోనే లిక్కర్ స్కామ్ వచ్చేసరికి అవుట్ అయిపోయింది. సో అసలు వ్యాగనార్ని చూపించి, ఒక వ్యాగనార్లో తిరుగుతాను నేను, మఫ్లర్ చుట్టుకొని, అసలు ఒక గుండి పైకి ఒక గిండు కిందికి పెట్టుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్లో ఉన్నాడు అనేసరికి అయిపోయింది. ఓకే, అసలు సామాన్యమైనటువంటి వ్యక్తి నువ్వు శీష్ మహల్లో ఎలా ఉంటావు అన్నప్పుడు అయిపోయింది. సో అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా కోర్ ఓటర్ బేస్ ఈజ్ హిందుత్వ, దిస్ హిందూ సంఘటన. ఈ హిందూ సంఘటన అనే అంశాన్ని బేస్ చేసుకుని భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చే 3 టర్మ్స్ అధికారంలో ఉండే వరకు వచ్చింది. దట్ కోర్ బేస్ విషయంలో ఖచ్చితంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీలో ఆ భావనలు రోజుకు కనుమరుగవుతున్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ కూడా అనేక ప్రలోభాలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. 2, మీడియా హ్యాండిల్ చేసే విధానం. అంటే అంతకుముందు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని బీజేపీ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లోకి వెళితే ఏమైనా లాభం ఉంటుంది. మేబీ వాళ్ళు ఆల్రెడీ రివ్యూ చేసుకుంటారు. వాళ్ళు చాలా బిగ్ మెకానిజం ఉంటుంది. అదొక ఎలక్షన్ మెకానిజమే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీలో. సో వాళ్ళు అవన్నీ చేస్తారు. బట్ ఇప్పటి మనం ఆడుతుంది మీడియా అనం కాబట్టి, మీడియా వల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ పెరగలేదు. అలాగని మీడియా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. మీడియా మీద ఓవర్ డిపెండెన్సీ ఉండకూడదు. అట్లా అని చెప్పేసి మీడియాని అసలు పూర్తిగా వదిలేస్తే కూడా పనికిరాదు. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. ఇది నాకు కనపడుతున్నది. ఈవెన్ అర్నబ్ గోస్వామి ఇవాళ మాట్లాడుతున్నది, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇవాళ మాట్లాడుతున్నంత మాత్రం ఆయన పూర్తిగా ఏదో యాంటీనేషనల్ అయిపోయారని నేను కూడా అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్ట్రాటజిక్గా కూడా చేసి ఉండవచ్చు అర్నబ్ గోస్వామి. రాబోయే రోజుల్లో లేదు నేను బీజేపీని కూడా విమర్శిస్తానని చెప్పవచ్చు. తన క్రెడిబిలిటీని పెంచుకోవడానికి కూడా ఆయన చేస్తున్న ప్రయత్నం కావచ్చు. తను కొంత క్రెడిబిలిటీ కోల్పోయాడు. పూర్తిగా బీజేపీ మౌత్ పీస్గా మారుతున్నాడు అనే ఒక అపవాదం వచ్చిన నేపథ్యంలో దాన్ని చెరిపివేయడం కోసం కూడా ఒక స్ట్రాటజిక్గా ఈ ప్రక్రియ తీసుకున్నాడేమో తెలియదు. సో ఈ రోజే మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు దానికి ఈ విశ్లేషణ జస్ట్ ఒక చిన్న 360 degreesలో మనం మాట్లాడామంతే. ఫ్యూచర్లో తెలుస్తుంది బీజేపీ కూడా మేబీ డెఫినెట్గా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఏ పార్టీ అయినా చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి విమర్శలు, క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అలాగే అన్ఫిల్టర్డ్లో ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.